Hello future group 1 officers, welcome to Rohit's analysis. My name is Raghavendra. ఇవాల్టి ఈ సెషన్లో మనకు అతి కొద్ది రోజుల్లో కేవలం 10 రోజుల్లో జరగబోతున్నటువంటి ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్లో అత్యంత కీలకమైనటువంటి పేపర్. ఎందుకు ఈ మాట అంటున్నానంటే చాలామంది తెలుగు ప్రాంత అభ్యర్థులు ఎక్కువగా మెయిన్స్లో క్వాలిఫై అవ్వలేక రాసిన 5 పేపర్లు కూడా ఎవాల్యుయేషన్ ప్రాసెస్కి ముందుకు వెళ్ళక సఫర్ అవుతున్నటువంటి ఒక మేజర్ సబ్జెక్ట్ ఏంటి అని అంటే జనరల్ ఇంగ్లీష్. సార్ గ్రూప్ 1 ఆస్పిరెంట్స్గా మేము జనరల్ ఇంగ్లీష్లో క్వాలిఫై కాలేమా అనేటటువంటి డౌట్ చాలామందిలో ఉండొచ్చు. కాకపోతే అంత ఈజీగా క్వాలిఫై అయ్యే పేపర్ అయితే కాదు ఇది. సో ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే గత కొద్ది కాలాలుగా అంటే కొద్ది సంవత్సరాలుగా మనం చూస్తూ ఉన్నప్పుడు జనరల్ ఇంగ్లీష్ పేపర్లో అంటే మిగతా 5 పేపర్లు ది బెస్ట్గా ప్రజెంట్ చేసి జనరల్ ఇంగ్లీష్ పేపర్లో క్వాలిఫై కాలేక మొత్తం ఎవాల్యుయేషన్ ప్రాసెస్ నుంచి అండ్ కాంపిటెన్స్ నుంచి పక్కకి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఆస్పిరెంట్స్ ఉన్నారు. ఒక మార్క్ తేడాతో క్వాలిఫై కాలేక మిస్ అయిపోయి అంటే డిప్యూటీ కలెక్టర్లుగా, డిఎస్పీలుగా, సిటిఓ ఆఫీసర్స్గా అండ్ కమిషనర్స్గా అవ్వాల్సినటువంటి వీళ్ళు కేవలం ఇంగ్లీష్ పేపర్లో క్వాలిఫై అవ్వలేక స్ట్రగుల్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. అండ్ ఇప్పటికీ నేను చెప్తున్నాను చాలామంది అభ్యర్థులకి మొత్తం 150 మార్కులకి ఏ ప్రశ్నలు వస్తాయనే విషయం కూడా చాలామంది ఇప్పటిదాకా, ఎందుకంటే ఇంగ్లీష్ అంటేనే ఒక 2-3 డేస్ ముందు చూస్తే చదివిపోతుంది, ఒక 2-3 డేస్ ముందు చదివితే సరిపోతుంది అని ఒక అపోహలో ఉంటారు. కాకపోతే కనీసం ఇప్పటి నుంచి మనకు ఒక 12 రోజుల సమయం ఉంది. అంటే ఆల్మోస్ట్ ఎగ్జామ్కి మీకు ఒక 12 డేస్ టైం ఉంది. కాబట్టి ఇప్పటి నుంచి డైలీ ఒక 2 అవర్స్ మీరు ఈ ఎగ్జామ్ ఇప్పుడు నేను చెప్పబోయే ప్యాటర్న్ ఏదైతుందో దీన్ని చదివినా మీకు తెలుస్తుంది. అండ్ అలాగే రెజాండర్ అనే కాన్సెప్ట్ ఇచ్చినప్పుడు 10 మార్క్స్ ఉన్నప్పుడు దాన్ని ఎలా రాయాలనేది కూడా ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. దానికంటే ముందు మనం ఏం చేద్దామంటే మన రోహిత్ అకాడమీ లేదా రోహిత్ అనాలిసిస్లో ఈ మా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా దయచేసి లైక్ చేయండి. మిగతా ఆస్పిరెంట్స్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. నేను మీ రాఘవేంద్ర అండ్ వితౌట్ ఎనీ డిలే మన కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ జనరల్ ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ పేపర్కి సంబంధించి మొత్తం మనకు ఉండేది 150 మార్కులు ఉంటాయి. మనందరికీ తెలిసిందే 150 మార్క్స్ పేపర్ ఇది. అండ్ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 10 క్వశ్చన్స్ ఉంటాయి. ఇది మారినటువంటి అంటే లాస్ట్ టైం కండక్ట్ చేసినటువంటి పేపర్ ప్యాటర్న్ బేస్ చేసుకుని చెప్పేసి నేను ఇప్పుడు చెప్తున్నాను. ఇదే ప్యాటర్న్లో ఇప్పుడు మీకు ఎగ్జామ్ ఉండబోతుంది. సో ఈ 10 ప్రశ్నలు ఉంటాయి, 10 క్వశ్చన్స్ ఉంటాయి అండ్ టోటల్ 150 మార్క్స్ ఉంటాయి. అండ్ టైం వచ్చేసి 180 మినిట్స్, అంటే మీకు 3 గంటల సమయం ఉంటుంది ఈ పేపర్ని రాయడానికి. మరి క్వాలిఫై మార్క్స్ ఎంత సార్ అంటే సింపుల్గా చెప్తున్నాను, 40%. అంటే ఈ 150లో 40% మార్కులు అంటే 60కి పైగా మార్కులు సంపాదిస్తే ఎవరికి అంటే ఓపెన్ కేటగిరీ ఆస్పిరెంట్స్కి 40% అబౌవ్ మార్క్స్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ అయితే 35%, ఎస్సీ, ఎస్టీ అండ్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ కోటా ఎవరైతే దివ్యాంగులు ఉంటారో వీళ్ళకి 30% మార్క్స్ స్కోర్ చేస్తే చాలు. సో ఇది ఎలిజిబిలిటీ క్రైటీరియా, మినిమం క్వాలిఫికేషన్ మార్క్స్ టు అబ్టైన్ ఇన్ జనరల్ ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ పేపర్లో. సో ఇది మేజర్గా మీరు తెలుసుకోవాల్సింది. 150 మార్కులు, 10 ప్రశ్నలు, 180 నిమిషాలు అండ్ 40%, 35% అండ్ 30% మార్క్స్ మీరు సంపాదిస్తే చాలు. అయితే ఇక్కడ ఏ క్వశ్చన్స్ ఉంటాయి సార్, ప్యాటర్న్ ఏంటి అనేది చాలామందికి తెలియదు. ఒక్కసారి నేను పేపర్ ప్యాటర్న్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది గత సంవత్సరం అంటే గత ప్రీవియస్ మెయిన్స్ పేపర్లో ఇచ్చినటువంటి క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ బేస్ చేసుకొని మీకు ఇక్కడ ఇస్తున్నాను. ఇదే ప్యాటర్న్లో ఇప్పుడు మీకు ఎగ్జామ్ ఉండబోతోంది. ఇందులో ఫస్ట్ ఒక ఎస్సే ఇస్తారు మీకు. టోటల్గా ఈ ఎస్సే ఎన్ని పదాలలో రాయాలి సార్ అంటే మినిమమ్ ఆఫ్ 200 వర్డ్స్ అండ్ మ్యాక్సిమమ్ ఆఫ్ 250 వర్డ్స్. 250 వర్డ్స్ ఇంతే. ఇది రాస్తే మీకు 20 మార్కులు వస్తాయి. 20 మార్క్స్ ఇక్కడ మీరు స్కోర్ చేయొచ్చు. జస్ట్ ఒక 20 మార్క్స్ స్కోర్ చేయడానికి మీరు 200 నుంచి 250 పదాల మధ్యన ఒక ఎస్సే రాస్తే చాలు. అయితే ఈ ఎస్సే ఏ కాన్సెప్ట్ మీద రాయాలి సార్ అంటే 5 ఆప్షన్స్ ఇస్తారు మీకు. చూస్ ఎనీ 1 టాపిక్ ఫ్రమ్ అ లిస్ట్ ఆఫ్ 5 అని. సో ఈ 5లో ఏదైనా ఒకటి మీరు ఆప్ట్ చేసుకొని రాస్తే చాలు. అవి దేని మీద వస్తాయి సార్ అంటే డిస్క్రిప్టివ్ అనాలిసిస్ మీద కానీ, అనలిటిక్ కానీ, ఫిలాసఫికల్ కానీ, బేస్డ్ ఆన్ కరెంట్ అఫైర్స్ మీద కానీ, ఏదైనా ఒక కరెంట్ ఈవెంట్స్ మీద లేదా జనరల్ ఎస్సేకి సంబంధించిన కాన్సెప్ట్స్ ఏవైతే ఉంటాయో వాటి మీదనే మీకు ఒక కాన్సెప్ట్ ఇవ్వడం జరుగుతుంది. 5 టాపిక్స్ ఇస్తారు. ఆ టాపిక్స్లో ఏదైనా ఒకదాన్ని సెలెక్ట్ చేసుకొని, ఎందుకంటే మీరు జనరల్ ఎస్సేకి ప్రిపేర్ అయి ఉంటారు, మెయిన్స్ ఓరియంటేషన్లో ప్రిపేర్ అయి ఉంటారు, కరెంట్ ఈవెంట్స్ని, కరెంట్ అఫైర్స్ని ది బెస్ట్గా ప్రిపేర్ అయి ఉంటారు. ఎస్సే రాయడానికి అలాగే మిగతా పేపర్స్ని రాయడానికి కూడా మీకు ఎంతో బాగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఇది రాయడం మీకు చాలా ఈజీ. బట్ 200 to 250 వర్డ్స్లో రాయాల్సి ఉంటుంది. 20 మార్క్స్ వస్తాయి. ఇది ఈజీగా స్కోర్ చేసేటటువంటి ఫస్ట్ ప్రశ్న. ఆ తర్వాత
మీకు నెక్స్ట్ ఉండేది లెటర్ రైటింగ్. ఈ లెటర్ రైటింగ్లో ఫార్మల్ లెటర్ ఒకటి, ఇన్ఫార్మల్ లెటర్ ఒకటి ఉంటుంది. అంటే క్యాజువల్ లెటర్స్ రాయడం అండ్ ఫార్మల్ లెటర్స్ని రాయడం. దీనికి 10 మార్క్స్ ఉంటాయి. అయితే ఇక్కడ ఏంటి అని అంటే a formal letter expressing one's opinion about an issue. The issue can deal with the daily matters, a problem that has occurred in the office, an opinion in response to one sought by a ranked officer అని. అంటే మీరు ఒక అధికారిగా కొన్ని లెటర్స్ రాయాల్సి ఉంటుంది, లేదా ఒక అధికారికి మీరు లెటర్ రాయాల్సి ఉంటుంది. ఇది మీరు ఆల్రెడీ మన వీడియో క్లాసెస్లో వీటి గురించి క్లియర్గా చెప్పడం జరిగింది. అఫీషియల్ లెటర్స్ని ఎలా రాయాల్సి ఉంటుంది, ఫార్మల్ లెటర్స్ని ఎలా రాయాల్సి ఉంటుంది అనే కాన్సెప్ట్ మీద మీకు గతంలో ఇవ్వడం కూడా జరిగింది. అండ్ లాస్ట్ ఇయర్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్లో మీరు ఒక అధికారి అయినప్పుడు ఏ విధంగా రాస్తారు ఈ సమస్య పట్ల అనే దాని పట్ల ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. కావాలంటే ఒకసారి మీరు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్ని చూసినట్టయితే మీకు ఇంకా మంచి ఐడియా వస్తుంది. సో ఇక్కడ 10 మార్క్స్ ఉంటాయి దీనికి. సో ఎస్ఏకి 20 మార్క్స్, దీనికి 10 మార్క్స్, టోటల్ 30 మార్క్స్ అయ్యాయి. ఇక నెక్స్ట్ వచ్చేసి ప్రెస్ రిలీజ్ ఆర్ అప్పీల్ అనేది. ఇది కేవలం 100 పదాలలో రాస్తే చాలు, దీనికి 10 మార్కులు వస్తాయి. ఇది చాలా ఈజీ పేపర్ సార్, చాలామందికి తెలియదు. ఇందులో ఏముండొచ్చు సార్ అంటే ద పిఆర్ ఆర్ ప్రెస్ రిలీజ్ ఆర్ అప్పీల్ షుడ్ బి ఆన్ అన్ ఇష్యూ పర్టైనింగ్ టు ఎ రీసెంట్ కన్సర్న్, ప్రాబ్లమ్, డిజాస్టర్ ఆర్ రూమర్స్. వాళ్ళే మీకు ఒక కాన్సెప్ట్ ఇస్తారు, వాళ్ళే మీకు ఒక కన్సర్న్ అంటే రీసెంట్ కన్సర్న్ కానీ, ప్రాబ్లం కానీ, ఒక డిజాస్టర్ కానీ, ఏదైనా ఒక రూమర్ గురించి కానీ మీకు క్వశ్చన్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దాని మీద ఒక ప్రెస్ రిలీజ్ మీరు చేయాల్సి ఉంటుంది. దీనికి 10 మార్కులు ఉంటాయి. ప్రెస్ రిలీజ్ అనేది చాలా వరకు ఒక ఫార్మాట్లో రాయాల్సినటువంటి అవకాశం ఉంటుంది, లేదా అప్పీల్ని ఒక ఫార్మాట్లో రాయాల్సిన అవకాశం ఉంటుంది, లేదా కొన్నిసార్లు ఇప్పటివరకు ఎప్పుడు అడగలేదు కానీ అడిగే అవకాశం ఉండొచ్చు. రిజైండర్ని కూడా అడగొచ్చు. రిజైండర్ అంటే ఏంటి సార్? ఇక్కడ ఎంతమందికి తెలుసో నాకు తెలియదు. రిజైండర్ అనేది ఒక ప్రభుత్వ అధికారిగా మీరు సంబంధిత శాఖకు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ప్రభుత్వ అధికారి, మీ మీద బేస్లెస్ అలిగేషన్స్ కానీ, లేదా ఒక విషయం పట్ల మీ మీద ఆరోపణలు కానీ, లేదా మీ పట్ల విమర్శనాత్మక కథనాన్ని కానీ, పేపర్లు కానీ, లేదా ఒక అధికారి కానీ, లేదా ఒక వ్యక్తి కానీ మీ మీద ప్రచురించినప్పుడు, లేదా మీ మీద అలాంటి విషయాలు చెప్పినప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటి అని అంటే, మీరు దానికి ప్రతివాదిగా, అంటే సింపుల్గా చెప్పాలంటే కౌంటర్ ఆర్గ్యుమెంట్గా ఒక నోట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దాన్నే రిజాయిండర్ అంటాం. దీని గురించి మీకు ఇంకా నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది అయితే ఈ రిజాయిండర్ని ఎవరికి అడ్రస్ చేస్తూ రాయాలి ఆ విషయాన్ని మీకు ఇప్పుడు నేను ఈ వీడియో ఎండింగ్లో చెప్తాను. దీనికి 10 మార్కులు ఉంటాయి మిత్రులారా. ఈ 10 మార్కులు కూడా మీరు గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఆ రిపోర్ట్ రైటింగ్లో ఇది 150 వర్డ్స్లో రాయాల్సి ఉంటుంది. దీనికి 15 మార్క్స్ ఉంటాయి. 15 మార్క్స్ ఉంటాయి. అంటే మీరు రాసే ప్రతి వర్డ్కి కూడా ఆల్మోస్ట్ మీకు మార్క్స్ వస్తున్నట్టే ఉంటాయి. ఆ రిపోర్ట్ అనే అఫీషియల్ ఫంక్షన్ ఆర్ ఈవెంట్ ఆర్ ఫీల్డ్ ట్రిప్ ఆర్ సర్వే, దాని గురించి ఒక రిపోర్ట్ రైటింగ్ రాయాల్సి ఉంటుంది. రిపోర్ట్ రైటింగ్ సంబంధించి మనం ఆల్రెడీ వీడియోస్ చేసాము మన యాప్లో, ఒకసారి చూడండి. నెక్స్ట్ రైటింగ్ ఆన్ విజువల్ ఇన్ఫర్మేషన్ అంటున్నారు. ఇన్ అబౌట్ 150 వర్డ్స్ అని రిపోర్ట్ అనే గ్రాఫ్ కానీ, ఇమేజ్ కానీ, ఫ్లో చార్ట్ కానీ, టేబుల్ ఆఫ్ కంపారిజన్ కానీ, లేదా సింపుల్ స్టాటికల్ డేటా కానీ, సింపుల్గా చెప్పాలంటే పై డేటా కూడా మీకు ఇవ్వచ్చు, పై డయాగ్రామ్ని కూడా ఇచ్చి, సో దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా చదివి దాని మీద ఒక రైటప్ రాయాల్సి ఉంటుంది, ఒక నోట్ని ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. దానికి 15 మార్క్స్ ఉన్నాయి. 15 మార్క్స్ ఉన్నాయి టోటల్. ఇక్కడికి 60 మార్క్స్ అయిపోయాయి. నెక్స్ట్ ఆ ఫార్మల్ స్పీచ్. ఇది ఇప్పుడు ఎలా ఉంటుంది సార్ అంటే, ఆ స్పీచ్ ఇన్ ఎ ఫార్మల్ స్టైల్ దట్ ఈస్ టు బి రెడ్ అవుట్ ఇన్ అ ఫార్మల్ ఫంక్షన్. ఒక ఫార్మల్ ఫంక్షన్లో, అంటే అఫీషియల్గా మీరు అటెండ్ అవ్వబోతున్నటువంటి ఒక ఫార్మల్ ఫంక్షన్లో మీరు ఏదైనా ఒక విషయం పట్ల మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఆ స్పీచ్ ఎలా ఉంటుందనేది మీరు రాయాల్సి ఉంటుంది. చిన్నప్పటి నుంచి మనం స్కూల్లో ఎలక్యూషన్లో మాట్లాడాం కదా, అండ్ అలాగే చాలా వరకు వేదికల మీద పోటీ అంటే కాంపిటెన్స్ ఎవరైతే ఉంటారో కాంపిటేటివ్ మేనర్లో మనం మాట్లాడాం కదా, స్పీచెస్ ఇచ్చాం కదా. అలాంటిది ఒక అధికారిగా ఎలా మాట్లాడాలనేది మీరు అఫీషియల్ స్పీచ్ని ఇవ్వాల్సి ఉంటుంది. దిస్ కుడ్ బి అన్ ఇనాగ్రేషన్ ఆఫ్ మేబీ ఇదొక ఇనాగ్రల్ స్పీచ్ అవ్వచ్చు, ఒక ఎడ్యుకేషన్ సెమినార్ అవ్వచ్చు, లేదా కాన్ఫరెన్స్ అవ్వచ్చు, ఒక ఫార్మల్ సెరమనీ ఏదైనా అయ్యుండొచ్చు. వీటి మీద మీకు ఒక స్పీచ్ని రాయమని అడుగుతారు, ఫార్మల్ స్పీచ్ని. సో దానికి 15 మార్క్స్ ఉంటాయి. ఇక ప్రెసిస్ రైటింగ్కి 15 మార్కులు ఉంటాయి. ఆ ప్రెసిస్ ఇన్ అబౌట్ 100 వర్డ్స్ ఫర్ 300 వర్డ్స్ ప్రెసిస్ అని అంటాం. మీకు ఒక పారాగ్రాఫ్ ఇస్తారు, 300 పదాలు కలిగింది. ఆ పదాలు కలిగినటువంటి 300 పదాల నిడివి ఉన్నటువంటి పారాగ్రాఫ్స్ని, 1 లేదా 2 పారాగ్రాఫ్స్ని మీరు 100 వర్డ్స్లో అంటే 1/3 రాయాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, 1/3 అనేది ప్రెసిస్ యొక్క మేజర్ స్ట్రక్చర్. 300 పదాలు ఇస్తే దాంట్లో 100 పదాలను కుదించి మీరు ప్రెసిస్ని రాయాల్సి ఉంటుంది. ప్రెసిస్ని రాయడానికి ముందుగా గుర్తుపెట్టుకోండి, ఇది ఎప్పుడైనా సరే 1 పారాగ్రాఫ్లోనే రాయాలి.
1 పారాగ్రాఫ్లోనే రాయాల్సి ఉంటుంది. ఇది రూల్. మీరు స్ప్లిట్ చేసి రాయకూడదు. ఆ 100 పదాలని కూడా ఒకటే పారాగ్రాఫ్లోనే ఉండాలి, ఒకటే ప్యాసేజ్లోనే ఉండాలి. అండ్ ఇందులో మీరు చేయాల్సిన పని ఏంటి అని అంటే, ఒకటి గుర్తుపెట్టుకోండి, అబ్రివేషన్స్ రాయకూడదు, అబ్రివేషన్స్ని రాయకూడదు. అలాగే మీరు ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ అంటే ప్రశ్నించే విధంగా క్వశ్చన్స్ రాయకూడదు. అలాగే ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ని కూడా రాయకూడదు. ఇది రూల్. సో ఈ ప్రెసిస్ రైటింగ్ ఇలా రాసినట్టయితే మీకు 15 మార్కులు లభిస్తాయి. 100 పదాలు రాస్తే 15 మార్కులు వస్తున్నాయి. సో ఇది ప్రెసిస్ రైటింగ్ సంబంధించింది. ప్రెసిస్ రైటింగ్ ఎప్పుడైనా సరే ఒకటే పారాగ్రాఫ్లో రాయాలి, 1/3 రాయాలి. ఒకవేళ 300 పదాలు ఇస్తే 100 వర్డ్స్లో రాయాలి, 400 పదాలు ఇస్తే 130 పదాలలో రాయాల్సి ఉంటుంది, లేదా 120 వర్డ్స్లో మీరు రాయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మీరు ప్రెసిస్ రైటింగ్ రాయాల్సి ఉంటుంది. ప్రెసిస్ రైటింగ్ ఎప్పుడైనా 1 పారాగ్రాఫ్లో రాయాలి, అబ్రివేషన్స్ని రాయకూడదు, ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ని రాయకూడదు, ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ని రాయకూడదు. ఇవి రూల్స్ ప్రెసిస్ రైటింగ్కి. ఇవి మనం ఆల్రెడీ వీడియోలో కూడా చెప్పాము. ఇక రీడింగ్ కాంప్రిహెన్షన్, ఇదైతే అందరికీ ఈజీ మార్క్స్. సో పారాగ్రాఫ్ ఇస్తారు, ఇట్స్ అబౌట్ 250 వర్డ్స్ ఉన్నటువంటి ఒక పారాగ్రాఫ్ ఇస్తారు. దాంట్లో షార్ట్ ఆన్సర్డ్ క్వశ్చన్స్ని మీరు రాయాల్సి ఉంటుంది. డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ కదా మీకు ఇది, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉండవు, ఆన్సర్ని రాయాల్సి ఉంటుంది. మీరు 15 మార్కులు వస్తాయి, 15 మార్కులు వస్తాయి మీకు, గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇంగ్లీష్ గ్రామర్కి సంబంధించి 20 మార్క్స్ ఉన్నాయి, 20 మార్కులు గ్రామర్కి ఉంది. ఆ గ్రామర్లో ఏమేమి ఉంటాయి సార్ అంటే, ఇవన్నీ కూడా ఇక్కడ మీకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ వస్తాయి. అందులో ఏమేమి ఉంటాయి సార్ అంటే, టెన్సెస్ కానీ, వాయిస్ కానీ, నెక్స్ట్ నారేషన్ అంటే డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ కానీ, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్, సింపుల్ కంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్ గురించి కానీ, ఆర్టికల్స్ కానీ, డిటర్మైనర్స్ కానీ, ప్రిపోజిషన్స్ మీద, ఫ్రేజల్ వర్బ్స్ మీద, ఇడియామెటిక్ ఎక్స్ప్రెషన్స్ మీద, అడ్మినిస్ట్రేటివ్ గ్లాజరీ మీద, సినోనిమ్స్ యాంటోనిమ్స్ మీద, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ మీద, కొహెసివ్ డివైసెస్ మీద లేదా కనెక్టివ్స్ మీద, లింకర్స్ మీద, అఫిక్సెస్ మీద, ప్రిఫిక్సెస్ అఫిక్సెస్ అండ్ ఇక్కడ అఫిక్సెస్ ఉంటాయి. ప్రిఫిక్స్ వేరు, సఫిక్స్ వేరు, అఫిక్స్ వేరు, గుర్తుపెట్టుకోండి. అండ్ వర్డ్స్ దట్ కాజ్ కన్ఫ్యూజన్ లైక్ హోమోనిమ్స్, హోమోఫోన్స్, హోమోగ్రాఫ్స్ మీద కూడా మీకు అన్నింటికీ కలిపి మొత్తం ఈ గ్రామర్లో ఉన్నటువంటి అన్ని కాన్సెప్ట్స్కి కలిపి 14 కాన్సెప్ట్స్ కలిపి 20 మార్కులు లభిస్తాయి మీకు. కంప్లీట్ 20 మార్క్స్ ఈ గ్రామర్కే ఉంటుంది. నెక్స్ట్ ఇందులో ఉన్న ప్రతి కాన్సెప్ట్ని మన వీడియో కోర్సులు ఇవ్వడం జరిగింది, చూడండి దయచేసి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఫైనల్గా ట్రాన్స్లేషన్ ఉంటుంది. మీకు ఒక తెలుగు పారాగ్రాఫ్ని ఇస్తారు, దాన్ని ఇంగ్లీష్లోకి మీరు తర్జుమా చేయాలి, అంటే ట్రాన్స్లేట్ చేయాల్సి ఉంటుంది. ట్రూ ట్రాన్స్లేషన్ కాదు, గుర్తుపెట్టుకోండి. ట్రూ ట్రాన్స్లేషన్ అంటే గూగుల్లో తెలుగులో ఇస్తే ఇంగ్లీష్లో ఎలా ట్రాన్స్లేట్ చేస్తుంది అలా కాదు. వర్డ్ చాయిస్ ఉంటుంది ఇక్కడ, అంటే ది బెస్ట్ వర్డ్ విచ్ రెప్లికేట్స్ ది సేమ్ మీనింగ్ విచ్ ఈజ్ ఇన్ తెలుగు. తెలుగులో ఏదైతే మీనింగ్ ఉందో దాన్ని బెస్ట్గా రెప్లికేట్ చేసేటటువంటి వర్డ్స్ని మనం ట్రాన్స్లేషన్లో భాగంగా ఇంగ్లీష్లో రాయాల్సి ఉంటుంది. మక్కీ టు మక్కీ తెలుగులో ఏది ఉందో ఇంగ్లీష్ని అలా లైన్ బై లైన్, పారా బై పారా మనం ట్రాన్స్లేట్ చేయకూడదు. సో అప్రాప్రియేట్ వర్డ్స్ని యూస్ చేయాల్సి ఉంటుంది. కొన్ని సినానిమస్ వర్డ్స్ని యూస్ చేసి రాస్తే కనుక ఇంకా ది బెస్ట్గా ఉంటుంది. ఇడియామెటిక్ ఎక్స్ప్రెషన్స్ని యూస్ చేస్తూ కూడా ప్రాపర్ మీనింగ్ కన్వే అయ్యేటట్టుగా లెన్స్ని రాస్తే ఇంకా మంచి ఎఫెక్టివ్ మార్క్స్ వస్తాయి. ఎందుకంటే దీనికి 20 మార్కులు ఉన్నాయి కాబట్టి 20 మార్కులు ఒక ట్రాన్స్లేషన్స్ మాత్రమే ఉంటాయి. సో ట్రాన్స్లేషన్ ఆఫ్ అ షార్ట్ ప్యాసేజ్ ఆఫ్ ఆల్మోస్ట్ 150 వర్డ్స్ అంతే. 150 పదాలని తెలుగులో నుంచి ఇంగ్లీష్లోకి, అంటే తెలుగులో మీకు ఒక పారాగ్రాఫ్ 150 పదాల్లో ఇస్తే దాన్ని మీరు ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తే 20 మార్కులు మీరు సంపాదించవచ్చు ఈజీగా. సో ఇది మన పేపర్లో ఉన్నటువంటి ప్యాటర్న్. ఇవన్నీ కూడా మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థుల్లో మేజర్గా ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ పేపర్ రాసే వాళ్ళకు ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఇది. ఎందుకు అడ్వాంటేజ్ అంటున్నానంటే, తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తే 20 మార్కులు, మహా అంటే 10 మార్కులు వచ్చాయనుకుందాం. ఎస్ఏ 250 పదాలు రాస్తే, మీకు 250 పదాలు రాస్తే 20 మార్కులు, అంటే అందులో 10 వచ్చాయనుకుందాం. 20 మార్కులు ఇక్కడ వచ్చాయి కదా. లెటర్ రాస్తే 15 మార్కులు అన్నారు, 10 వచ్చాయనుకుందాం, లేదా 5 వచ్చాయనుకుందాం. ఇలా ఒక్కొక్క కాన్సెప్ట్ వైజ్గా తీసుకున్నా కూడా 60 నుంచి 60కి పైగా మార్కులు సంపాదించవచ్చు. గత సంవత్సరం మేము గ్రూప్ 1 తెలంగాణలో గ్రూప్ 1 మెయిన్స్ ఆస్పిరెంట్స్కి 200 మందికి పైగా మా కోర్సులో జాయిన్ అయ్యారు. అవుట్ ఆఫ్ 563 ఎవరైతే సెలెక్ట్ అయ్యారో, అంటే అందరని చెప్పట్లేదు నేను, ఎవరైతే మెయిన్స్ పేపర్ రాశారో చాలా వరకు అందులో మా దగ్గర 200 మంది మా కోర్సును తీసుకుని ప్రిపేర్ అయ్యారు. వి ఫీల్ వెరీ ప్రౌడ్ టు సే దాట్ ఎవరికి కూడా మేము ఇప్పటి వరకు కంప్లీట్ చేసినటువంటి సర్వేలో లేదా మేము తీసుకున్నటువంటి ఫీడ్బ్యాక్లో ఏ ఒక్కరు కూడా ఇంగ్లీష్లో ఫెయిల్ అవ్వలేదు. అండ్ వీఆర్ ప్రౌడ్లీ సేయింగ్ అవుట్ ఆఫ్ 150 మార్క్స్ 128 ఈజ్ మేబీ ఇంకొంతమందికి ఎక్కువే వచ్చి ఉండొచ్చు, 128 హైయెస్ట్ మార్క్స్ వచ్చాయని చెప్పారు మాకు.
అండ్ ఇంకొంతమందికి 120+ వచ్చాయి సార్ అని, ఇంకొంతమందికి 100+ వచ్చాయి సార్ అని, ఇంకొంతమంది 85+ వచ్చాయి సార్ అంటే వీ ఫీల్ వెరీ ప్రౌడ్. సో ఇంగ్లీష్లో మేము క్వాలిఫై అయ్యాక అంశాం అనుకున్న వాళ్ళు ఇంగ్లీష్లో క్వాలిఫై అయ్యి మంచి మార్క్స్ సంపాదించాం సార్ అన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇది ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించినటువంటి జనరల్ ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ పేపర్ ప్యాటర్న్ ఇది. ఇప్పుడు మన కాన్సెప్ట్లోకి వద్దాం. ఒకవేళ మీకు ఒక 10 మార్క్స్ ఉన్నాయి కదా, రిజాయిండర్ అనే పదం చాలా వరకు తెలుగు రాష్ట్రాల్లో తెలీదు. చాలామందికి తెలియదు, అంటే అభ్యర్థులకు చెప్తున్నాను, మిగతా పెద్దవాళ్ళకి కాదు, క్షమించాలి. రిజాయిండర్ అనే పదానికి అర్థం ఏంటి అని అంటే ఇది మనకు ప్రెస్ రిలీజ్ కానీ అప్పీల్లో కిందికి వస్తుంది, 3rd క్వశ్చన్ కిందికి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, రైట్ అ రిజాయిండర్ ఆన్ అన్ ఇష్యూ పర్టైనింగ్ టు ఏ రీసెంట్ కన్సర్న్ లేదా ప్రాబ్లం లేదా డిజాస్టర్ లేదా రూమర్స్ మీద పబ్లిష్డ్ బై ఏ పాపులర్ న్యూస్ పేపర్. ఏదైనా ఒక పాపులర్ న్యూస్ పేపర్, మీరు ప్రభుత్వ అధికారిగా ఒక శాఖలో పనిచేస్తున్నారు, మీ శాఖలో అవకతవకలు జరిగాయి, అవినీతి జరిగిందని చెప్పేసి బేస్లెస్ అలిగేషన్స్ మీ మీద ఇచ్చినప్పుడు దానికి కౌంటర్ ఆర్గ్యుమెంట్గా మీరు సబ్మిట్ చేసేటటువంటి సబ్మిషన్ని ఏమంటారంటే రిజాయిండర్ అంటారు. అందుకే ఇక్కడ నేను క్లియర్గా మెన్షన్ చేశాను, రిజాయిండర్ కెన్ బి అ రెస్పాన్స్ టు ఎ రిప్లై ఆర్ టు అన్ ఆబ్జెక్షన్ అని. ఆల్సో రిజాయిండర్ మీన్స్ అ కౌంటర్ ఆర్గ్యుమెంట్. ఇచ్చినటువంటి దాన్ని డిఫెండ్ చేస్తూ లేదా అఫెండ్ చేస్తూ మనం సబ్మిట్ చేసేటటువంటి రిప్లై పేపర్ని లేదా కౌంటర్ ఆర్గ్యుమెంట్ని రిజాయిండర్ అని అంటారు. ఈ రిజాయిండర్ని ఎలా రాయాలనేది ఒక చిన్న 6 పాయింట్స్ ఉన్నాయి. ఫార్మాట్ ఎలా ఉంటుంది అనేది, ఇది కూడా 100 వర్డ్స్లోనే రాస్తే చాలు. జస్ట్ ఒక 100 వర్డ్స్లో మీరు రాస్తే చాలు. 100 వర్డ్స్ రాస్తే 10 మార్క్స్ వస్తాయి, గుర్తుపెట్టుకోండి. సో మరి ఈ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఇది ఇంతవరకు అడగలేదు. అడిగితే ఒక ప్రభుత్వ అధికారిగా మీరు అడిగినప్పుడు ఇలాంటివి రాయాల్సి ఉంటుంది. ఎలా రాస్తారు, దానికి సంబంధించి మీకు ఒక స్టెప్ బై స్టెప్ అప్రోచ్ చూపిస్తాను. అయితే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఒక శాఖలో డిప్యూటీ కలెక్టర్గా పనిచేస్తున్నారు, మీరు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు అనుకుందాం. అక్కడ ఒక అధికారిగా పనిచేస్తున్నారు, మీరు కన్సర్న్ డిపార్ట్మెంట్కి హైర్ అఫీషియల్గా పనిచేస్తున్నారు. మీరు మీ విధుల పట్ల నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారని, మీరు మీ విధులకు న్యాయం చేయట్లేదని, లేదా మీకు ప్రభుత్వం అప్పగించిన పనిని మీరు సక్రమంగా నిర్వర్తించలేదని, లేదా మీరు నిర్వహిస్తున్న ఒక పనిలో అవకతవకలు అవినీతి జరిగిందని మీకు తెలియకుండానే, మీ దగ్గర కన్ఫర్మేషన్ లేకుండానే ఒక పత్రిక కానీ ఒక వ్యక్తి కానీ మీపై నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసినప్పుడు, అంటే బేస్లెస్ అలిగేషన్స్ మీ మీద చేసినప్పుడు, అప్పుడు మీరు డైరెక్ట్గా ఆ వ్యక్తికి లేదా ఆ పత్రికకి లేదా వారికి డైరెక్ట్గా ఇవ్వడానికి ఉండదు. మీరు ఎవరికి ఇవ్వాల్సి ఉంటుంది మీ రిప్లై అని అంటే ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ అని ఉంటుంది, I&PR అంటారు. సమాచార పౌర సంబంధాల శాఖ అని ఉంటుంది. వీరికి మీరు ఒక లెటర్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. పలానా పేపర్ లేదా పలానా పత్రిక ఈ వార్తను ప్రచురించింది, దయచేసి వీటిపైన మీరు చర్యలు తీసుకోండి అని కాదు, వాటికి కౌంటర్గా మేము ఇస్తున్నాం, కౌంటర్ ఆర్గ్యుమెంట్ని మేము ఇస్తున్నామని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దీనే రిజాయిండర్ అని అంటాం. అయితే దీనికి ఒక స్ట్రక్చర్ ఉంది, అది ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ దీనికి హెడర్ ఉండాలి. హెడర్ ఏంటి అని అంటే ఆఫీసర్ ఏ డిపార్ట్మెంట్ నుంచి వచ్చారని, అంటే మీరు ఏ డిపార్ట్మెంట్ నుంచి పంపిస్తున్నారనేది. పైన ఒక హెడ్డింగ్ ఉంటుంది కదా, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సో అండ్ సో డిపార్ట్మెంట్, సో ఎవరు అనేది. Clearly identify the office or department where the rejoinder is being submitted. Next, rejoinder title. Use a title that clearly identifies the rejoinder as a response to a specific document. For example, rejoinder to counter affidavit of respondent number so and so అని చెప్పేసి ఇవ్వాల్సి ఉంటుంది. సో హెడర్ ఆఫీస్ డిపార్ట్మెంట్ అనేది క్లియర్గా మెన్షన్ చేయాలి. ఇది ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ స్ట్రక్చర్లో ఐడెంటిఫికేషన్, యువర్ నేమ్ అండ్ యువర్ పొజిషన్. ఎవరు మీరు సబ్మిట్ చేస్తున్నది, మీ పేరేంటి, మీ డిజిగ్నేషన్ ఏంటి, లేదా మీ పొజిషన్ ఏంటి అని. స్టేట్ యువర్ ఫుల్ నేమ్ అండ్ ద పొజిషన్ దట్ యూ హోల్డ్ విత్ ఇన్ ద ఆఫీస్. అఫిలియేషన్ ఏంటి, ఇండికేట్ యువర్ అఫిలియేషన్ విత్ ద రెలవెంట్ గవర్నమెంట్ ఎంటిటీ ఆర్ డిపార్ట్మెంట్. మీ పేరు, మీ పొజిషన్ ఏంటి, మీరు సంబంధిత శాఖలో ఏ స్థాయిలో పనిచేస్తున్నారు అనేది నెక్స్ట్ లైన్లో రాయాలి. నెక్స్ట్ అక్నాలెడ్జ్మెంట్ ఆఫ్ ప్రియర్ డాక్యుమెంట్. మీకు ఏ విధంగా ఈ రిజాయిండర్ సబ్మిట్ చేయాలంటే దీని రెఫరెన్స్ని రాయాల్సి ఉంటుంది. దాన్ని అక్నాలెడ్జ్మెంట్ అంటాం. ఒక పత్రిక నాకు వచ్చింది, లేదా ఒక విషయం నా దగ్గరకు వచ్చింది, నా పరిగణలోకి వచ్చింది, లేదా నేను రిసీవ్ చేసుకున్నానని చెప్పడానికి. బ్రీఫ్లీ స్టేట్ ద డాక్యుమెంట్ దట్ యు ఆర్ రెస్పాండింగ్ టు, మెన్షన్ ద టైప్ ఆఫ్ డాక్యుమెంట్, ఫర్ ఎగ్జాంపుల్ కౌంటర్ అఫిడవిటా, లేకపోతే కౌంటర్ ఆర్గ్యుమెంటా, లేకపోతే డేట్ అండ్ సో ఫైల్ అని చెప్పేసి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్రభుత్వ శాఖలో పనిచేస్తున్న అధికారులుగా మీరు డేట్ని మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సార్ ఇన్ఫర్మేషన్ అంతా మాకు ఎక్కడ దొరుకుతుంది సార్ అంటే ఎగ్జామ్లోనే ఇస్తారు, ప్రశ్నలోనే ఇదంతా ఇస్తారు, కాబట్టి దాంట్లోనే ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. సో ఫస్ట్ హెడర్, ఐడెంటిఫికేషన్ అండ్ అక్నాలెడ్జ్మెంట్. తర్వాత ఇక రెస్పాన్స్, మనం ఏమి ఇవ్వాలనుకుంటున్నాం అనేది మెయిన్ కంటెంట్. దీన్నే బాడీ ఆఫ్ ద రిజాయిండర్ అంటాం.
సో ఆ పాయింట్స్ని ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఇక ఫైనల్ కన్క్లూజన్కి మీరేం చేయాల్సి ఉంటుందంటే బ్రీఫ్లీ రీస్టేట్ ద కీ ఆర్గ్యుమెంట్స్ అని చెప్పేసి చెప్తున్నారు. అంటే మొత్తం బాడీలో చెప్పిన పాయింట్స్ని ఒక 4-5 కీ పాయింట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇక్కడ కన్క్లూజన్లో రాయాలి. ఇక ఫైనల్గా వెరిఫికేషన్ అండ్ సిగ్నేచర్ అని ఉంటుంది. ఇది మీరు ఎగ్జామ్లో రాయాల్సిన అవసరం లేదు. జస్ట్ XXX అని చెప్పేసి ఇలా రాసి కింద డెసిగ్నేషన్ అక్కడ ఎగ్జామ్లో ఇచ్చినటువంటి డిగ్నేషన్, ఫర్ ఎగ్జాంపుల్ డిప్యూటీ కలెక్టర్ అని ఉందనుకోండి, ఆ డెసిగ్నేషన్ రాస్తే సరిపోతుంది. సో అండ్ సో డిస్ట్రిక్ట్ లేదా XXS డిస్ట్రిక్ట్ అని చెప్పేసి రాస్తే సరిపోతుంది. సో ఈ విధంగా ఒక రిజైండర్ యొక్క మీకు ఇది స్ట్రక్చర్. సో కావాలంటే మీరు ఇంకొంచెం డీటెయిల్స్ కావాలంటే రిజైండర్ ఎగ్జాంపుల్స్ అని చెప్పేసి తీసుకుంటే గూగుల్లో మీకు చాలా వరకు దొరుకుతాయి. అండ్ మన యాప్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి. అండ్ అతి కొద్ది రోజుల్లోనే మనకి ఎగ్జామ్ ఉండబోతుంది కాబట్టి మీకోసం మేమేం చేస్తున్నామంటే 1999 ఉన్నటువంటి ఈ కోర్స్ని 1999 వాల్యూ ఉన్నటువంటి కోర్స్ని మేము కేవలం 499 రూపీస్కి మాత్రమే అందిస్తున్నాం. అది కూడా ఎవరైతే మెయిన్స్ అభ్యర్థులు క్వాలిఫై అయ్యారో వాళ్ళకి మాత్రమే దీన్ని అందిస్తున్నాం. సో వీ రిక్వెస్ట్ యూ ఆల్ పీపుల్ ఎవరైతే గ్రూప్ 1 మెయిన్స్ రాస్తున్నారో, ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ రాస్తున్నారో, మన రోహిత్ అకాడమీ యాప్లో మా ఫుల్ కోర్స్ అవైలబుల్గా ఉంది. జనరల్ ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ పేపర్ ఫర్ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ పేపర్ అవైలబుల్గా ఉంది. అది కేవలం 499 రూపీస్కే మీకు అందిస్తున్నాం. ఈ ఆఫర్ కేవలం 3 డేస్ మాత్రమే ఉంటుంది. ఈరోజు, రేపు అండ్ ఎల్లుండి మాత్రమే ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు ఆఫర్ని గ్రాబ్ చేసుకోండి. మీ ఎగ్జామ్లో మీరు ది బెస్ట్గా పర్ఫామ్ చేయండి. నేను మీ రాఘవేంద్ర. మీరు కోరుకున్నటువంటి గ్రూప్ 1 ఉద్యోగం మీరు సాధించాలని అండ్ మా అందరి తరఫున, రోహిత్ అకాడమీ తరఫున, మీ అందరి తరఫున, అందరి తరఫున కూడా నేను కోరుకుంటున్నాను. మా టీం అందరి తరఫున, రోహిత్ అకాడమీ తరఫున, నా తరఫున కూడా. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ ఫ్యూచర్ గ్రూప్ 1 ఆఫీసర్స్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. నెక్స్ట్ సెషన్లో మళ్ళీ కలుద్దాం. రోహిత్ అకాడమీలో మన క్లాస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.